మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 4వ వార్డు కౌన్సిలర్ గా ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాజమణి మురళీధర్ యాదవ్ నామినేషన్ వేశారు. అలాగే 9వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కౌన్సిలర్ బాలరెడ్డి బరిలోకి దిగారు. అదే వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి శ్రీధర్ గుప్తా పోటీ చేస్తున్నారు. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన లక్ష్మీ నగేష్ 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు సేవ చేయడానికి రిజర్వేషన్ మీద కలిసి వచ్చింది. ఆ రిజర్వేషన్ను ఇప్పుడు రకరకాలు వాడుకుంటా ఉన్నారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పోటీ అంటే అన్ని రాజకీయ పార్టీల మధ్యలో ఉండవలసిందే. దాన్ని ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ పోటీ క్యాండిడేట్ల మధ్యలో కాదు, నీతికి నిజాయితీకి మధ్యలో జరుగుతున్న, అవినీతికి ధర్మానికి మధ్యలో జరుగుతున్న పోరాటం అనే ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన క్యాండిడేట్లు ఎవరెవరు ఎట్లుంటారు అనేది పూర్తిగా నర్సాపూర్ పట్టణాలందరూ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మనం తెల్ల కాగితం లాగున్నాం కాబట్టి ఎవరు వచ్చినా మనకు ప్రజలు అక్కడ చేర్చుకొని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం దానికి వాళ్ళ అభివృద్ధి కోసమే పాటుపడతాం తప్ప ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తల వంచేది లేదని అందరికి తెలియజేస్తాం. 12వ వార్డులో లక్ష్మీ నాగేష్ గారు మేము నామినేషన్ వేయడం జరిగింది. గతంలో నర్సాపూర్ మున్సిపాలిటీ మొదటిసారి ఏర్పడిన తర్వాత 2020 జనవరిలో 12వ వార్డు నుంచి నేను కబ్సాసర్ ఇండిపెండెంట్గా వేసి గెలవడం జరిగింది. 12వ ప్రజలు నన్ను ఇండిపెండెంట్గా ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు వాళ్ళ కృతజ్ఞతగా నేను ఈరోజు 12వ వార్డులో సుమారుగా 2 కోట్ల అభివృద్ధి పనులు చేశాను. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ, వీధి లైట్లు కానీ ఇవన్నీ వేయడం జరిగింది. నిన్న మొన్న వారం రోజుల క్రితం కూడా 16 లక్షలు మా 2020లో నేను గెలిచినప్పుడు నా పీరియడ్ అయిపోయినాక ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వంలో ఆయనను పట్టుకొని 16 లక్షల సీసీ రోడ్డు వేయడం జరిగింది. అట్లా ఇంకో 16 లక్షల సీసీ రోడ్డు కూడా కర్ణాకర్ ఇంటి నుండి ఇక్కడ ఎస్సీ శ్మశాన వాటిక వరకు కూడా 16 లక్షల సీసీ రోడ్డు. మా పదవి అయిపోయిన కాలంలో కూడా మేము మళ్ళీ మా ఆవుల రాజిరెడ్డి గారిని పట్టుకొని 32 లక్షల వరకు ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తుంది. 16 లక్షల వరకు సీసీ రోడ్ నడుస్తుంది, సీసీ డ్రైన్ నడుస్తుంది. 16 లక్షల వరకు సీసీ రోడ్ అయింది. ఇప్పుడు ఇక ముందు కూడా 12వ వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటారని